హాయ్ అండి. వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు స్వీట్ కార్న్ వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను కుక్కర్లో 1 కప్పు బియ్యాన్ని, క్యారెట్, బీన్స్ ఇంకా స్వీట్ కార్న్, బిర్యానీ ఆకు వేసి ఉడికించుకుంటున్నానండి. మనం ప్రెషర్ కుక్కర్లో అన్నం చేసుకున్నట్లయితే 3 విజిల్స్కి అన్నం చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా జీడిపప్పుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పోపు గింజలు వేసి ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయిస్తున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చెక్క, లవంగ, ఇలాచీ పౌడర్ చేసి వేస్తున్నాను. దీంతో పాటు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. 2 టమోటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నాను నేను. ఇది చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి వేయించుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నం ఉంది కదా, దాన్ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. చూసారా, అన్నంతో పాటు వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా అంతా కలిపేసి ఫైనల్గా కొత్తిమీర, వేయించినటువంటి జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి వేసి సర్వ్ చేస్తే చక్కగా ఉంటుంది రుచి. దీన్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి.